హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజున వీడియో మాట అండి. మా పౌర్ణమి రోజున మార్నింగే లేచి అయితే మేము గోదావరి స్నానానికి అయితే వచ్చామన్నమాట అండి. అక్కడ పుష్కర్ ఘాట్కి వచ్చామన్నమాట అండి. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అండి. మాది రాజమండ్రి కదండి. రాజమండ్రిలో గోదావరి పుష్కర్ ఘాట్కి అయితే వచ్చామన్నమాట అండి. పొద్దుటి వాతావరణం ఇదంతా కూడా ఎంత బాగుందో మాట అండి. మేము 5:30కి అలా వచ్చామన్నమాట. అప్పటికే కొంచెం లైట్గా తెల్లవారిపోయిందిలేండి మేము వచ్చేటప్పటికి. రాజమండ్రి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ అయితే తెలుస్తుంది. ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర బయట అయితే పెద్ద శివలింగం ఉంటుంది అన్నమాట అండి. చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు మార్నింగ్ ఈవినింగ్ అయితే మట్టుకి వాటర్ వదులుతారు అన్నమాట అండి. దాని కింద కూడా నుంచుని చాలామంది స్నానాలు అయితే చేస్తారన్నమాట. అది చూడడానికి అయితే ఎంత బాగుంటుందో అన్నమాట అండి. ఆ వాటర్ పడడం, ఆ శివయ్యని అలా దర్శించుకోవడం చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఇక్కడ జనాలు చూసారండి, పుష్కరాల్లా ఉన్నారన్నమాట జనాలు. చాలామంది వచ్చారు. అప్పటికే చాలామంది స్నానాలు చేసి దీపాలు పెట్టేసుకుని వెళ్ళిపోవడం, అలాగే ఎప్పటి నుంచో తెల్లవారుజాము నుంచి కూడా వచ్చేస్తారు కదా. 2-3కి నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట అండి. చాలా జనం మటండి. ఇంకోటి గోదావరిలో అంతా కూడా దీపాలు పెట్టి ఎంత బాగుందో మటండి ఇది అసలు చూడడానికి అయితే మటుకి. ఫస్ట్ అయితే నేను పిల్లలు ఫస్ట్ వెళ్ళి స్నానం చేస్తామన్నమాట. మా వారు ఫోను డబ్బులు ఉన్నాయనేసి పైన నుంచి ఉన్నారన్నమాట పర్స్ పట్టుకుని. తర్వాత నేను పైకి వచ్చేసాక అప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు ఇంకా చేస్తానని, మా పిల్లలకి ఎంత ఇష్టమో అన్నమాట గోదావరిలో స్నానం చేయడం అంటే. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయిలేండి, మురుగ్గా అది లేవు, చాలా శుభ్రంగానే ఉన్నాయన్నమాట. అప్పుడు నేను పైకి వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొని నేనైతే ఇక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట అండి. ఇలాగా అసలు ఇక్కడ అలాగ అసలు రావాలని అనిపించలేదు అనమాట అండి. అంత బాగుంది. ఈ బ్రిడ్జ్ది చూస్తా, బ్రిడ్జ్ మీద ట్రైన్ కూడా వెళ్తుంది కదా పక్క నుంచి. ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇలాగ ఇక్కడ మన స్నానాలు చేసి ఇదంతా కూడా అసలు ఎంత బాగుంటుందో అన్నమాట అండి. జనాలు చూసారండి ఎంత రష్ ఉందో అన్నమాట అండి పొద్దుటే కూడానే. ఇంక మేమైతే స్నానాలు చేసేసి ఇప్పుడే పూజా సామాన్లది కూడా తీసేసుకుంటాం అన్నమాట అండి. ఇక్కడైతే తోరాలు తీసుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్క తోరాలు ఉంటాయి కదా, అలాగే మావి ముడుల తోరాలు అనేసి అంటారన్నమాట. చాలామందికి తెలిస్తే తోరాలు కొనేటప్పుడు మనం బేరం అడగకూడదు అన్నమాట అండి. మనకి ఎంత తోస్తే అంత ఇచ్చి తీసేసుకోవడమే అన్నమాట అండి. బేరం ఎంత ఏంటి అని అయితే మటుకు అసలు అడగకుండా తీసుకుంటాం అన్నమాట. తోరాలు పత్రి ఇవన్నీ అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు. అప్పటికి ఎప్పటి నుంచో తెల్లవారుజాము నుంచి కూడా అమ్మేస్తారు కదా. చాలా జనం అయితే ఉన్నారన్నమాట అండి. ఈ తోరాలు, ఈ పత్రులు ఇవన్నీ అయితే మట్టుకి మేము ఇప్పుడే కొనేసి ఇంకా తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఈ తోరాలు పత్రి ఇవన్నీ తీసుకుని వచ్చాకైతే ఇక్కడ మాకైతే గోమాత దర్శనం ఇచ్చారన్నమాట అండి. గోమాతకి దండం పెట్టుకుని ఇక్కడ పిల్లలు ఆకు తింటావా అని ఏదో సరదాగా ఎటకారం ఆడుతున్నారన్నమాట. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ అరటిపళ్ళు పెట్టారన్నమాట. కాసేపు అలాగే ఇక్కడ నుంచునండి. తర్వాత అయితే ఇంకా మేము కావాల్సినవన్నీ కొనేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట అండి. ఇంటికి వచ్చి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందు రోజు దేవుడి గది అంతా కూడా కడిగేసుకున్నాను అనమాట అండి. మొత్తం కడిగేసాం అన్నమాట. గది అంతా కూడా వాటర్ పెట్టి కడిగేసాము. ఫొటోస్ ఇవన్నీ అయితే తీసేసుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే స్నానం చేసి వచ్చాకనే అప్పుడు ఇవన్నీ తుడుచుకుని బొట్లు అది అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి. తర్వాత ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది కదండి. స్కూల్ సెలవు ఏమి ఇవ్వలేదు అన్నమాట. స్కూల్ కూడా ఉంది ఈ సంవత్సరం. అయితే మా పిల్లలు ఇద్దరు కూడా ఉపవాసం ఉంటామనేసి అన్నారన్నమాట. వద్దురా ఉండలేరురా అని చెప్పినా సరే వెళ్ళలేదు అన్నమాట. అసలు ఉంటామని చాలా పట్టుపట్టారన్నమాట. సరే ఉండండి అయితే అనేసి ఇంకొంచేసాను అనమాట. చిన్నబాబుని అయితే మధ్యాహ్నం నుంచి తీసుకొస్తాను అనమాట స్కూల్ నుంచి తీసుకొచ్చి ఒక కొబ్బరి బొండం అయితే ఇప్పించాను అనమాట వాడికి, కొబ్బరి వాటర్ తాగైతేననేసి. పెద్దబాబు అయితే ఈవినింగ్ వరకు ఉండిపోయాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు, మా చిన్నబాబు గ్రైండర్ అయితే కడుగుతున్నాడు అనమాట అండి. వచ్చాడు కదా, బయట పెట్టమ్మా గ్రైండర్ అనేసి అన్నా అనమాట. కడిగేస్తాను అన్నాడు. సరే కడిగైతే అని వాడికి అలవాటు అవుతుందని సరే కడగమన్నా అనమాట అండి. ఇక్కడ నేనైతే వంట అది అయిపోయింది అనమాట అండి. వంట ఏం కాదు, బూరెలు ఒకటే కదా. పిల్లలకి ఈరోజు తిన్నన్నారు కదా, వాళ్ళకి కూడా లంచ్ చేసి పని కూడా ఏమీ లేదు అన్నమాట. ఇంకేమీ వండలేదు అన్నమాట. బూరెలు వేయడం ఇవన్నీ అయితే మట్టుకు అసలు నేను ఏమీ వీడియో తీయలేదు అన్నమాట అండి. నేను ఒకదాన్నే చేసుకోవడం, వీడియో తీయడం ఇదంతా నాకు ఏదో పెద్ద పనిలాగా అనిపించి ఇంకా అసలు అంత తీయాలని అనిపించలేదు అన్నమాట అండి. ఈరోజు అయితే నాకు కొంచెం టైం కూడా పట్టింది బూరెలు వేయడానికి. కొంచెం ఎక్కువ పప్పు కూడా ఎక్కువ వేసాను అన్నమాట అండి. తర్వాత అన్నీ బూరెల పని అంతా అయిపోయాక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని
ఇక్కడ పీటకు కూడా పసుపు రాసుకుని ముగ్గది వేసుకుని అన్నీ అయితే మట్టుకి సర్దుకున్నాను అనమాట అండి. సర్దుకుని వచ్చాక తర్వాత మా వారిని అయితే కొంచెం మీరు రెడీ చేయండి సార్ దేవుడి దగ్గర అనేసి, నాకు అప్పటికే బూర్లకి లేట్ అయిపోయిన గురించి చాలా నీరసం వస్తుంది మాట అండి. ఈసారి అయితే మటుకి ఎక్కువ టైం తీసేసుకుంది మాట. కొంచెం పప్పు కూడా ఎక్కువ వేసేసాను, దానివల్ల టైం కూడా ఎక్కువ పట్టింది. ఒకరి దాన్నే చేసుకోవడం కదా, ఇంకెవరో కూడా సాయం కూడా ఎవరో ఉండరు. ఒకరి దాన్ని చేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది మాట అండి శనగపప్పు అన్నది, అందువల్ల కొంచెం టైం పట్టింది అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మా వారైతే దేవుడి దగ్గర అయితే సర్దారన్నమాట. తర్వాత నేను తులసమ్మని బయట పెట్టుకున్నాను అనమాట అండి. క్యారిడర్లో పెట్టాను అనమాట. చిన్న బాల్కనీలో ఉంటుంది, ఆ బాల్కనీలో కాకుండా ఇటుపక్క మెయిన్ గేట్ గుమ్మం దగ్గర క్యారిడర్లో అయితే మటుకి పెట్టుకుని ఇక్కడైతే పూజ చేసుకుని దీపాలు అది కూడా పెట్టుకున్నాను అనమాట అండి. పౌర్ణమి కదా అనేసి బయట ఇవన్నీ కూడా ఇలాగైతే దీపాలు అయితే పెట్టాను అనమాట అండి. నేనైతే బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకుని వచ్చేటప్పటికి మా వారు మా పెద్దబాబు అయితే లోపల అన్నీ సర్దేసి అయితే వాళ్ళిద్దరు కూడా దీపారాధన చేశారన్నమాట అండి. తర్వాత నేను వచ్చాక నేను కూడా దీపారాధన చేసి ఫస్ట్ అయితే వినాయక స్వామి వారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి. తర్వాత ఇక్కడైతే తోరాలు పెట్టడం కోసం ఈ బౌల్కి అయితే మట్టుకి ఇలాగ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండి. మనవే పాతవి ఉంటాయి కదండి తోరాలు, ఇన్ని రోజులు పూజలు చేసినప్పుడల్లా సంవత్సరం ఎంతమంది ఉపవాసం ఉంటే అంతమందికి ఒక్కొక్క తోరం పెడతారు కదా, అలాగా ఇవి మా అత్తమ్మ అది పూజ చేసినవి అలాగ అన్నీ పాతవి అన్నీ కూడా ఉంటాయి కదా మన దగ్గర, అలా అవన్నీ తీసుకోవడం మనం ఆవు పాలతోటి గోదావరి నీళ్ళైనా గంగా జలంతో అయితే శుద్ధి అయితే చేయాలన్నమాట అండి. పసుపు కుంకుమ వేసి ఇక్కడైతే ఆవు పాలు కూడా తీసుకోవాలన్నమాట. ఆవు పాలు కూడా తెచ్చుకుని ఆవు పాలతో అయితే శుద్ధి చేసుకోవాలన్నమాట అండి. ఆ తోరాలన్నీ పాతవి కొత్తవి కూడా మొత్తం శుద్ధి చేసుకోవాలన్నమాట. కొత్తవి అయితే ఇలాగా పసుపు రాసుకునండి. ఈసారి అయితే మా పెద్దబాబు కూడా ఉంటానన్నాడు కదా ఉపవాసం అని, మేమైతే 3 తోరాలు అయితే తీసుకున్నాం అన్నమాట అండి. చిన్నబాబుని ఇంకా సరిగ్గా లెక్కలోకి తీసుకోలేదు. వాటిని కూడా అయితే నేను ఇలాగ శుద్ధి చేసుకున్నాను అనమాట అండి. ఆవు పాలు గోదావరి నీళ్ళు పెట్టి అయితే శుద్ధి చేసుకున్నాను అనమాట అండి. ఇదా ముందు రోజు నేను కట్టుకున్నాను కదా గులాబీ మాల, ఆ మాల అయితే ఇక్కడ స్వామివారికి అయితే వేసుకున్నాను అనమాట అండి. చాలా బాగా అనిపించింది ఆ మాల వేసాక, నిండుగా అనిపించింది అనమాట అండి. తర్వాత సోమవారం అష్టోత్తరం అంతా చదువుకొని పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. అష్టోత్తరం అది అయిపోయాక తర్వాత ధూపం అయితే వేసాను అనమాట. ఈ తోరాలకు కూడా మనం ఇక్కడ ధూపం వేసుకోవాలన్నమాట అండి. ఈ పాత అన్నట్లకి కొత్త వాటికి అన్నట్లకి కూడా తోరాలకు కూడా ధూపం అయితే వేయాలి. ఒక్కొక్కలో పూజ ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది కదండి. నా పూజ ఎలా ఉందన్నదే మీకైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అండి. మా ఇంట్లో ఆనవాయి ప్రకారం నేను ఎలా పూజ చేసుకుంటాను అన్నదే ఇక్కడ నేను ఆ పూజను అయితే చూపించుకుంటున్నాను అనమాట అండి. తర్వాత మొత్తం అంతా కూడా సాంబ్రాణి పొగ అయితే మటుకి వేసుకున్నాను అనమాట. దేవుడి దగ్గర బయట అంతా కూడా అయితే సాంబ్రాణి పొగ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ మా పెద్దబాబు ఒక్కడే కనిపిస్తున్నాడు కదండి. మా చిన్నబాబు పాపం పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి అలసిపోయి కాదు అదే నీరసం వచ్చేసి పడుకున్నాడు అనమాట అండి. వాడిని అసలు ఉండలేవురా నువ్వు అంటుంటే వినలేదన్నమాట. కానీ మధ్యలో ఏదో ఒకటి చాక్లెట్స్ ఇలాంటివి తిన్నాడు అనుకోండి, అందుకని వాడైతే పాపం పూజ చేయడానికి అయితే రాలేదన్నమాట. ఇక్కడ నేను ఆకులు పెట్టాను కదండి, ఇవైతే గుమ్మడాకులు అన్నమాట అండి. మాకు గుమ్మడాకులు ఆనవాయట. గుమ్మడాలు లేకపోతే మర్రాకుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి దొరకనప్పుడు అయితే మేము కూడా మర్రాకుల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఉన్న చోట అంతా కూడా ఇలా గుమ్మడి పాదులు ఉన్నాయన్నమాట. అయితే అందుకనేసి మేమైతే గుమ్మడాకులు అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట అండి. ఇలాగ 5 ఆకుల్లో పెట్టుకోవాలన్నమాట అండి. లెక్క పెట్టి పెట్టకూడదు అన్నమాట అండి. 1, 2 అలా తీసి పెట్టకూడదు అనేసి అంటారన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తుంటారన్నమాట. చేతికి ఎన్ని వస్తే అంత సమృద్ధిగా తీసి పెట్టాలా, అలా పెడితేనే మనకి ఐశ్వర్యం కూడా అలాగే సమృద్ధిగా వస్తుంది అనేసి అంటుంటారు అన్నమాట అండి. ఈ నోములకి అయితే కంపల్సరీ అలాగే పెడతాం అన్నమాట మేమైతే. అందుకోసమని నేను బూరెలు అది కూడా ఎక్కువే వండుతాను అన్నమాట అండి. ఈసారి నా బూరెలు కూడా చాలా బాగా వచ్చాయండి. టైం ఎక్కువ పట్టినా సరే బూరెలు టేస్ట్ బాగున్నాయి.
చాలా బాగున్నాయి అన్నమాట అండి. తర్వాత మా పెద్దబాబుని ఒక ఆకు చిన్నబాబు ఒక ఆకు పెడతారు కదా అనేసి అనుకుంటే చిన్నబాబు పడుకున్నాడు కదా అని వాళ్ళ తమ్ముడిది కూడా ఒత్తు కూడా వీడియో వెలిగించేసాడు. దీపం కూడా వీడియో వెలిగించి వాళ్ళ తమ్ముడు నైవేద్యం కూడా పేరు చెప్పి వీడియో పెట్టేశాడు అన్నమాట అండి. ఇక్కడైతే మగవాళ్ళతోటి ఎక్కువ పెట్టేస్తారు అన్నమాట అండి. ఈ పూజ ఎక్కువ కార్తీక నోములు అన్నవి మగవాళ్ళే ఎక్కువ బాగా నిష్టగా పట్టింపు ఎక్కువ అనేసి అంటుంటారు అన్నమాట. ఈ ప్రసాదాలు అది కూడా ఇలాగ పెట్టేశాను అనమాట అండి. తర్వాత అయితే ఇక్కడ వినాయక స్వామి వారికి అయితే చిన్న బెల్లం ముక్క నైవేద్యం అయితే పెట్టాడు అన్నమాట తీసుకొచ్చి మా పెద్దబాబు. తర్వాత అయితే ఇంకా మేము నలుగురు అంటే వాడు పడుకున్నాడు కదా, మేము ముగ్గురం అయితే ఇలాగ స్వామివారికి అయితే పూజ చేసుకున్నాం అన్నమాట. చాలా సింపుల్గా చేసుకున్నాం కానీ చాలా కళగా చాలా అందంగా అయితే మట్టుకి నాకు అనిపించింది అన్నమాట. కొంతమంది అయితే పంతులు గారిని కూడా పెట్టుకుని చేసుకుంటారు కదండి పూజ. నోములకి పంతులు గారిని కూడా పిలుచుకుంటారు అన్నమాట. పంతులు గారిని పిలుచుకుని పంతులు గారితోటి పూజ అయితే చేయించుకుంటారు అన్నమాట. మాకైతే ఇంకా అలాగేం కాదు, ఇంట్లో మాకు మేమే చేసేసుకుంటాం అన్నమాట. ప్రసాదాలు అది చూపించేసాక అయితే తర్వాత అయితే నేను హారతి అయితే ఇచ్చేసుకున్నాను అనమాట అండి. తర్వాత అయితే మాకు పున్నం చంద్రుడు కూడా ఉంటుంది అన్నమాట అండి. పున్నం చంద్రుడిని కూడా పెట్టుకోవాలి, అది ఆనవాయి ఉన్న వాళ్ళే చేసుకుంటారు. మామూలుగా చంద్రుడికి దండం పెట్టుకుంటారు కానీ ఆనవాయి ఉన్నప్పుడు ఇలాగ మనం పున్నం చంద్రుడిని పెట్టుకుంటారు అన్నమాట అండి. ఇలాగ అద్దంలో చంద్రుడిని చూసి పైకి అయితే వెళ్ళామన్నమాట. మేము మేడ మీదకి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. స్టూలు ఇవన్నీ తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయి మేడ మీద అయితే పొన్నం చంద్రుడికి కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి. అద్దంలో మనకి చంద్రుడి కనిపించాలి కదా, అద్దంలో చంద్రుడి కనిపించి ఆ చంద్రుడికే పూజ అయితే చేసుకున్నాం అన్నమాట అండి. పాలు అది కూడా నైవేద్యం పెట్టుకుని పాలు చల్లుడి వడపప్పు ఇవన్నీ నైవేద్యం పెట్టుకోవాలన్నమాట అండి స్వామివారికి అయితే. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. మా పక్కన ఇంకొక ఆవిడ కూడా వచ్చారు, ఆవిడ కూడా అయితే అక్కడ పూజ అయితే చేసుకున్నారు అన్నమాట అండి. వాళ్ళు కూడా పొన్నం చంద్రుడి పూజ అయితే ఆవిడ చేసుకున్నారు అన్నమాట. ఇంకోండి అద్దంలో చంద్రుడు చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నారో, పౌర్ణమి కదా, అందరూ కూడా చంద్రుడి దర్శనం చేసుకోండి. ఇంతేంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్